వాళ్ళు చేసిన పనులు కానీ ఏది చూసినా ఇప్పుడు నేను అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో 9 సంవత్సరాలు మేము ఉంటుంది చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఏ విధంగా పబ్లిక్ అవసరాలు ఏమున్నాయి గ్రామంలో అవసరాలు ఏమున్నాయి ఏం డెవలప్ చేస్తే పబ్లిక్ మనకి ఇది చేస్తారు అనే దానిలో మేము ఎప్పుడు చేసేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళున్నా అట్లాంటి పనులు చేయలేదు. ఈరోజు మేము గొప్పతనం చెప్పుకుంటామండి. చంద్రబాబు గారిలో మేము ఊళ్ళో ప్రతి రోడ్డు మేము వేసాం, ప్రతి ఓవర్ ట్యాంక్ మేము అప్పుడే మంచిలు తాగించాం, స్కూల్ రూమ్స్ అన్ని మేము చేయించాం. ఇవన్నీ అంటే ఒక సిస్టమ్ అనేది బాగా చేసుకుంటూ వచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వచ్చింది అంటే ఆ నాయకులు ఎప్పుడు అంటే ఇక కరప్షన్ అనేది దాంట్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనేది చెప్తుంటారు. అది అయిపోయాక వాళ్ళు లేస్తారు అన్నట్టు, అప్పటి వరకు లేవరు వాళ్ళు. ఇది కాంగ్రెస్ వాళ్ళది ఉన్నది. అందుకని కాంగ్రెస్ ఇప్పుడు వచ్చినా కానీ మా దృష్టిలో ఇప్పుడు వాళ్ళన్నీ మాటలు చెప్పి వచ్చారు. ఇప్పుడు ఏదో 6 పథకాలు చెప్పేసి అన్నారు, దాంట్లో ఇప్పుడు 2 రిలీజ్ చేశారు ఏదో, కానీ మిగతా అసలు ఉన్నాయి. అసలు వాళ్ళు మేము 6 3 చేశాము 2 చేశామని చెప్పి గొప్పలు చెప్తున్నారు, కానీ అవి ఇంపాసిబుల్ అండి అది వాళ్ళు చేయడం. అది ఊరికే ఇప్పుడు ఎలక్షన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అదేం చేయలేరు. అట్టల్లి నాకైతే తెలిసి వాళ్ళు అట్టల్లి ఫ్లాప్ అయిపోతారనేది నేను తెలియదు. అంటే ప్రజలకు అర్థం కావట్లేదు అంటారా ఈ 6 ఏవైతే వీళ్ళు ఉచితాలు ఇస్తాను అంటే ప్రజలు నమ్మించారండి. ఎట్లా నమ్మించారంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా ఒకటి అవుతుంది? ఈరోజు బీఆర్ఎస్ అంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటుంది. ఏది నిన్న మొన్న ఏదో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటే బీజేపీ కాంగ్రెస్ ఇట్లా ఈ విధంగా ఏదున్నా బీజేపీని యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. బీజేపీ అనే పదాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని పబ్లిక్ని డైవర్ట్ చేసే పద్ధతిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది తప్పండి. అది అనేది బీజేపీ ఎప్పుడు ఒకటే, మోడీ గారు ఒకటే, వారు వెంబడి మేమందరం ఉన్నాం, ప్రజలందరం ఉన్నాం. పార్టీకి ఆయననే ఈరోజు మేము చెప్పుకోదంటే ఆయనే మూల పురుషుడు అనేది కూడా చెప్పగలుగుతాం. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు మరి బంగారు తెలంగాణ ఇచ్చేస్తానన్నారు కదా, మీ ఉద్దేశ ప్రకారం కొంతకాలం మీరు కూడా ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి చెప్తున్నాను, నిజంగానే మరి బంగారు తెలంగాణ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఆయనతో కలిసి పనిచేసామంటే 4 years చేశామండి. 4 years చేసినప్పుడు మాకైతే ఆయనతో చేసినప్పుడు ఆయన ఆ రోజు మంది కేసీఆర్ వేరండి, ఈరోజు కేసీఆర్ వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వేరు. తెలంగాణ రాకముందు కేసీఆర్ చాలా బాగుండేవాడు, అందరితో బాగుండేవాడు. తెలంగాణ వచ్చిన తర్వాత మేము అందరం బయటకు వచ్చాం. తెలంగాణ వచ్చాక ఆయనతో మేము పని చేయలేదు ఎక్కడ. తెలంగాణ వచ్చే వరకు ఆయన మనిషి మొత్తం చేంజ్ అయిపోయాడు మనిషి. ఎట్లా మేమే ముఖ్యమంత్రి అవుతాను, నేనే ఇది అవుతానని చెప్పేసి ఆయన దాదాపు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి బంగారు తెలంగాణ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇవాళ ఎంత బంగారు తెలంగాణ కాదు, ఇది పెద్ద కరప్షన్ తెలంగాణ అయిపోయింది మొత్తం. ఆయన అప్పుడు చేసిందంతా అదే, దాంట్లో రెండోది ఏం లేదు. ఓన్లీ ఆయన డబ్బు సంపాదించడం తప్పించి డెవలప్మెంట్ అనేది లేదు, ఏది లేదు. అన్ని చేసిన దాన్నే ఆయనే చెప్పుకున్నాడు, అంత తప్పించి ఏం లేదు. కేంద్ర పథకాలు దాదాపు 28 పథకాలు ఇస్తే ఒక్క పథకం కూడా ఆయన గవర్నమెంట్ సరిగ్గా సీరియస్గా తీసుకొని మోడీ గారి పేరు కూడా చెప్పకుండా ఆయన దాదాపు 50% పైన ఆయన ఇక్కడ పని చేయలేదు. ఊరికే రిటర్న్ పే ఫండ్స్ అంత. ఈవెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మన కరోనా అప్పుడు ఆరోగ్యశ్రీ కింద మనకి 5 lakhs రూపీస్ అందరికి ఇచ్చేవాళ్ళం. అది ఈయన ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎంతమంది జనం చాలా నష్టపోయారు. ఈయన ఇవ్వలేదు, అది జరగలేదు. ఆ విధంగా చాలా నష్టం జరిగింది. ఈయన బంగారు తెలంగాణ చేయలేదు, అంతా ఆయన కొరకు చేసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కొరకే తెలంగాణ చేసుకున్నట్టు అయిపోయింది. కరప్షన్ ఇందాక మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంది అన్నారు, ఏ పార్టీలో కరప్షన్ లేదు చెప్పండి? బీజేపీ పార్టీలో లేదండి. బీజేపీ పార్టీలో ఈరోజు మేము చెప్పుకునేది ఏంటంటే మోడీ గారి గురించి. బీజేపీ ఆయన ఎక్కడ కూడా ఒక చిన్నది మనం ఆయనకు చూపించలేము, అమిత్ షా గారిని చూపించలేము, మీరు ఎవరిని ఇక్కడ కిషన్ రెడ్డి గారిని చూపించలేము, బండి సంజయ్ గారిని చూపించలేము, మీరు ఒక్కటన్నా ఎలిగేషన్ కరప్షన్ మీద చూపించలేము మనం. కాబట్టి నేను అనేది బీజేపీ పార్టీ కరప్షన్ అనేది సమస్య లేదు ఇలా. అందుకని ప్రజలందరూ కూడా ఇలా ముందుకు వచ్చేది అందుకని. అదే మీరు ఎవరి పేరు తీసుకున్నా, రాహుల్ గాంధీ చూసినా, రాజీవ్ గాంధీ చూసినా, ఇందిరాగాంధీ, ఎవరు చూసినా మీకు అన్ని గట్టిగా సోనియా గాంధీ ఎవ్రీ టైం మనం పేపర్లో చూస్తూనే ఉంటాం, మీరే చూస్తుంటారు. ఈ రోజు వరకు ఇప్పుడు నేను 9-10 సంవత్సరాల నుంచి మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క కాడ కూడా చిన్న ఇది రాలేదు. వీళ్ళు చెప్పుకోవడం తప్పించి రెండోది ఏం లేదు. కరప్షన్ అనేది లేదు. కలిసారా మోడీ గారిని ఎప్పుడన్నా? కలిశానండి, ఒకసారి కలిశాను. అంతకుముందు నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు పరిచయం కాదు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాడు అంతే, నాకు ఆ విధంగా పరిచయం అంటారు. కొత్త గవర్నమెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలా ఉందనంటే ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు అనుకోలేదు. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నేను ఒక్క ఎంపీ ఉండి నేను తెలంగాణ తెచ్చినట్టు ఈయన కూడా ఏం అనుకోకుండా నేను ఇక్కడ పార్టీ అధ్యక్షునిగా అయ్యాను, నేను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి నానా మాటలు అనిపించాడు. రాహుల్ గాంధీతో అనిపించారు. ఇలా గవర్నమెంట్ వచ్చింది. ఈ రోజు వరకు మనం చూస్తున్నాం 50-60 రోజుల్లో ఒక చిన్న కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితి, ఒక చిన్న అభివృద్ధి కొరకు కూడా ఆయన చేసింది లేదు.
ఏది మనం ఏం చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే ఆయన 100 రోజుల్లో మొత్తం 6 అయితే డిక్లేర్ చేస్తా అన్నాడు. తర్వాత ఆయన ప్రభుత్వం ముందుకు పోద్ది అంటున్నారు. ఇంకా దానిలో నాకైతే ఏం క్లారిటీ కనబడటం లేదండి. మహాలక్ష్మి పథకం అయితే ఇమీడియట్గా అమలు పరిచారు కదా, ఫ్రీ బస్ ఫర్ ఉమెన్. అదే నేను అనేది 2-3 ఈజీగా ఉన్నాయి, చేయగలిగారు. అది వాళ్ళు గవర్నమెంట్ చేసేది కూడా లేదు, బస్సులు అన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి చేయగలిగారు. సో మిగతావి 4 చేయలేరంటారు మీరు? లేదు, దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానికి కావాల్సింది డబ్బు. డబ్బు కావాలంటే అది మన దగ్గర లేవు. ఆ సోర్స్ ఉన్నాయని మనం ఇప్పటికే అప్పులలో ఉండిపోయినాం. ఇంకా అప్పులు చేస్తేనే అవి ఏమన్నా చేయగలుగుతాము తప్పించి రెండోది లేదండి, అది ఇంపాసిబుల్ అది చేసి. మల్కాజిర్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ యాక్చువల్లీ. అక్కడ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న ప్రజలు మైగ్రేట్ అయి ఉన్నారు. సో వారందరి మనసుని మీరు ఎలా దోచుకోగలను అనుకుంటున్నారు? అదే ఇప్పుడు మీకు చెప్పాను, 4 to 5 years నేను టోటల్గా తిరిగాను. దాదాపు ఇప్పుడు నేను ఒక 700 అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ కలిసాను. నెక్స్ట్ థింగ్ చాలా ఈ సొసైటీస్ వాళ్ళని కూడా కలిశాను నేను. మొన్న రీసెంట్గా ఇప్పుడు ఐ ఫోకస్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కలిసాం. ఎందుకంటే వీళ్ళందరికీ ఎందుకు పోతారంటే మా ఫ్రెండ్స్ కానీ పొలిటికల్గా ఎవరైనా ఉన్నా కానీ ఇంకెవరైనా రిలేషన్స్ ఉన్నా కానీ ఆడ పిలిస్తే ఆడికి వెళ్ళి వాళ్ళతో మేమంటే మాకు చాయ్ పే చర్చ అని పెట్టుకుంటాం అన్నట్టు. ఓ 50 ఫ్లాట్లు ఉంటాయి, 70-100 ఫ్లాట్లు ఉంటాయి. దాంట్లో కొంతమంది వస్తారు, ఒకరింట్లో కూర్చోవడము, కింద హాల్లో కూర్చోవడము, మాట్లాడుకోవడము, చెప్పడం. ఈ విధంగా నేను పరిచయం చేసుకుంటూ అందరి దగ్గర వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఫ్లాట్లో పోయినప్పుడు 70 నుంచి 80 ఫ్లాట్స్ ఉంటాయి, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఉన్న వాళ్ళు చెప్పుకుంటారంట, ఈయన 2 సార్లు ఎంపీ ఉన్నాడు, ఈయన ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి మా గురించి వాళ్ళకి పరిచయం చేయడం, మేము ఏ విధంగా రేపు ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు పరిచయాలు ఆ విధంగా నేను చేసుకోవడం జరిగింది.